హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే గోబీ 65 అండి. ఈ గోబీ 65ని ఈరోజు మనం అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో దొరికే గోబీ 65 లాగా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. పదండి ఇప్పుడు ఈ గోబీ 65ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఈ గోబీ 65 కోసం ఒక 500 గ్రాముల క్యాలీఫ్లవర్‌ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్‌ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్‌ని బాయిల్ చేసుకుందాం. స్టవ్ మీద వేడినీళ్లు పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపుని వేసుకొని ఒక 3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదండి. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతాయి. 3 నిమిషాల తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో నుంచి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్‌ని వేసుకోవాలి. ఫుడ్ కలర్‌ని యాడ్ చేయడం వల్ల మన గోబీ 65 అనేది మంచి కలర్‌లో వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. స్పూన్‌కి ఈ విధంగా తగులుకుంటూ డ్రాప్ అవ్వాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పట్టాలండి. ఈ విధంగా చక్కగా కోడ్ అవ్వాలి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా దూరం దూరంగా వేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని కలపకూడదండి. ఒక నిమిషం పాటు ఇలానే వదిలేయాలి. ఒక నిమిషం తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే పైనుంచి మంచిగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే ఇవి పైనుంచి త్వరగా ఫ్రై అయిపోతాయండి. అలాగే లోపల నుంచి కొంచెం మెత్తగా ఉండిపోతాయి. కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే వేయించాలి. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి. పైనుంచి మంచిగా క్రంచీనెస్ వచ్చింది. అలాగే మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా కాలీఫ్లవర్‌ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్‌లో పైన క్రిస్పీ కోడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని చాప్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాలైనా వేయించాలండి. ఇవి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఈ విధంగా టోస్ట్ కూడా చేసుకోవచ్చు. చూడండి మన గోబీ 65 అనేది రెడీ అయిపోయిందండి. ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ గోబీ 65ని మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బావుంటుందండి తినటానికి.
అలాగే ఈ గోబీ 65 అచ్చం మనం రెస్టారెంట్‌లో తిన్న గోబీ 65 లాగే ఉంటుందండి. ఈ స్టైల్‌లో మీరు తప్పకుండా ఒకసారి ఈ గోబీ 65ని ట్రై చేసి చూడండి. మీకు ఈ గోబీ 65 రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.